కంచా గచ్చిబౌలి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయనుంది? మరి బయోడైవర్సిటీ పార్క్ 15 ఎకరాలను కూడా మరి రక్షిస్తారా? 2014లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ బయోడైవర్సిటీ పార్క్ మరి దీని భవితవ్యం ఏమిటి? నమస్కారం అండి. కంచా గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయాలని ప్రభుత్వం మరి ప్రణాళికలు కార్యరూపం దాల్చాయి. మరి విద్యార్థులందరూ వీటికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు. వందలాది పుష్ప మరియు జంతు జాతుల ఉనికితో కూడిన గొప్ప జీవన వైవిధ్యం కలిగినటువంటి ఒక అందమైన స్థలాన్ని వేల కోట్ల రూపాయల విలువైన రియల్ ఎస్టేట్గా మార్చడానికి మరి సిద్ధమయ్యారు. ఈ స్థలంలో ఉన్న ఐకానిక్ మగ్రుమా రాక్ చుట్టూ వికసించిన క్యాంపస్లోని వన్యప్రాణుల రక్షణ కోసం తీవ్రమైన పోరాటాలు చేశారు. ఈ వేలంతో ఆ ప్రయత్నాలన్నీ నీరుగారిపోతాయి. ఈ ప్రదేశంలో జీవ వైద్యానికి పెద్ద దెబ్బ మరొకటి కాదని చాలామంది విశ్వవిద్యాలయానికి సంబంధించిన రీసెర్చ్ అసోసియేట్గా ఉన్న ఎంతోమంది విద్యార్థులు దీని గురించి చెప్తున్నారు. 1974లో 2324 ఎకరాల భూమిలో విశ్వవిద్యాలయం స్థాపించడానికి ఎటువంటి భూమి బదిలీ జరగలేదు. మరియు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగించిన భూమిని తిరిగి పొందవచ్చు అనే నిబంధన ఎటువంటి టైటిల్ని నిరోధించింది అనేది మనం తెలుసుకోవాలి. వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఐఐఐటి, గచ్చిబౌలి స్టేడియం, హెచ్సియు బస్ డిపో, ఒక పవర్ స్టేషన్, ఒక పాఠశాల మరియు షూటింగ్ రేంజ్ వంటి వివిధ ప్రయోజనాల కోసం భూమిని కత్తిరించాయి. మరియు దానిలో కొంత భాగాన్ని టీఎన్జిఓలు కూడా ఆక్రమించాయి. మరి ఈ పరిస్థితుల్లో విద్యార్థులు వేటాడిన సంగతులు నివేదించబడిన అనేకమైనటువంటి విషయాలు మన ముందుకు వచ్చాయి. ఒక్కసారి మనం హైకోర్టు తీర్పును కనుక గమనిస్తే, క్రీడా సౌకర్యాల అభివృద్ధి కోసం ఒక ప్రైవేట్ సంస్థకు 534 ఎకరాలు బదిలీ చేశారు. ఆ సంతకం చేసిన కొంతకాలం తర్వాత ఆ ప్రతివాదన మరి నెరవేరలేదు. ఆ ప్రతివాదన నెరవేరినందువల్ల ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకుంది ఆ భూమిని. తర్వాత తెలంగాణ హైకోర్టు గత సంవత్సరం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చి ఈ 400 ఎకరాలు కూడా అభివృద్ధి చెందించే వాటిలో భాగం అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ క్యాంపస్లో 734 పైగా పుష్పించే మొక్కలు, 10 రకాల క్షీరదాలు, 15 రకాల నదీ స్థూపాలు మరియు 220 జాతుల పశువులకు నిలయంగా ఉంది. 2 సరస్సులు, పీకాక్ సరస్సు, బఫెలో సరస్సు, 3 చెరువులు మరియు రాతి ప్రాంతంతో కలిగి అన్ని రకాల జీవులు వృద్ధి చెందడానికి సరైన ప్రదేశం ఇది. అటువంటప్పుడు దీన్ని ఎలా మరి వేలం వేస్తారు? అలా చేస్తే మరి అక్కడున్న జంతు జాతి మరియు మచ్చల జింక ఉంది, మానిటరీ బల్లి ఉంది, కొండ చెలువు ఉంది, ముళ్ళపంది ఉంది, నక్షత్ర తాబేళ్లు, కుందేళ్లు, అనేక రకాలైనటువంటి డేగా గోబలు, మచ్చల గుడ్ల గోబలు, భారతీయ పిట్ట ఇన్ని ఉన్నాయి అక్కడ. వీటన్నిటిని కూడా షెడ్యూల్ 1లో పెట్టున్నారు రక్షిత జాతిని. మరి వాటిని ఎలా మీరు అక్కడి నుంచి తీసేస్తారు? ఆ గుబురుగా ఉన్న చెట్లను ఎలా మీరు నరికేస్తారు? మరి సేవ్ సిటీ ఫారెస్ట్ అనే నినాదంతో నగర ప్రేమికులు ఎందరో కూడా మరి వేలంపాటకు వెళ్లకుండా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళందరితోటి పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ కంచా గచ్చిబౌలి యొక్క పచ్చదనం హైదరాబాద్కి సహజ వాతావరణ నియంత్రణగా పనిచేస్తుంది. ఈ అడవి ఆకుపచ్చ ఊపిరితిత్తుల ప్రదేశంగా కూడా పనిచేస్తుంది. పట్టణ ఉష్ణ ద్వీప ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. మరి చుట్టుపక్కల ప్రాంతాలను చల్లబరుస్తుంది. వేసవికాలం మరింత కఠినంగా ఉండడంతో ఈ అడవి నాశనం స్థానిక వాతావరణ పరిస్థితులను మరింత దిగజార్చేదానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ వ్యతిరేక అంటే టీజీఐఐసి, హెచ్సియు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారట. మరి ఆ ప్రకటనలు చూస్తే ఒకవైపు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దీనికి సంబంధించిన టీజీఐసిసి మరి వాళ్ళిద్దరిలో చూసుకుంటే సంపూర్ణ హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయి అని చెప్పి ఒకరు ప్రకటిస్తారు. మరొకరు ఏమంటారు,
వీటికి సర్వే నిర్వహించాలని టీజీఐఏసీ చెప్తే రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించలేదని హెచ్సియు స్పష్టం చేసింది. మరి ఈ పరిస్థితుల్లో కరెక్ట్ విషయాలు చెప్పాలి. రాష్ట్రపతి నియమిస్తారని రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ తెలిపారంట. మరి అనుమతి ఉండాలని, ఎవరిది? ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఈసీ అనుమతి లేకుండా ఇలా చేయడానికి లేదని. అలాంటి అనుమతి నిజంగా పొందారా లేదా? ప్రాజెక్టులో వర్సిటీ భూములు లేవని టీజీఐఏసీ చెప్తుంది. అదే విషయాన్ని గవర్నమెంట్ కూడా చెప్తుంది. మరి ప్రాజెక్టులో వర్సిటీ భూములు లేకపోతే లేదా ఉన్నా కూడా అది వర్సిటీ భూములా కాదా అనేది పక్కన పెట్టి ముందా కాంచా గచ్చిబౌలి యొక్క పచ్చదనం, మరి హైదరాబాద్కి సహజ వాతావరణాన్ని నియంత్రించేది కోసంగా పనికొచ్చేటువంటి గుబ్బుళ్ళు ఉన్న చెట్లు, అక్కడున్న మరి అనేక రకాలైనటువంటి వైవిధ్యమైనటువంటి జీవాలు, సుమారు 400 ఎకరాలు వీటిలో ఉండయే, వాటిని ఎందుకు అమ్మాలి? అంత కాస్ట్లీ భూమిని అమ్మిన తర్వాత ముమ్మాటికి అవి సర్కారువే అని చెప్పి ఎంత వాదించినా విద్యార్థుల్ని కొంత తప్పుదోవ పట్టిస్తున్నారని మీరు చెప్పినా అవి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు కాదని అనుకున్నా కూడా ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చేది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద పునఃపరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నిజంగా ఇలాంటి భూమిని కనుక అక్కడ అమ్మే పరిస్థితి వస్తే దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా ఉందా? ఇలా భూమి అమ్మకుండా ఇంకెక్కడైనా భూములు అమ్ముకొని ఆల్టర్నేటివ్గా చేయొచ్చా? దీని ద్వారా ఇంకా వాతావరణాన్ని మనం ఇంకా ప్రకృతిలో ఇంప్రూవ్ చేసేదానికి ఏమైనా ఉందా చూడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను. కేవలం లీగలిస్టిక్గానే ఆలోచించటం కాకుండా ప్రకృతి ప్రేమికులకు చెప్తున్న విషయాలు కూడా విని వందలాది పుష్ప మరియు జంతు జాతుల ఉనికిని కూడినటువంటి గొప్ప జీవ వైవిధ్యం కలిగిన ఒక అందమైన ఈ స్థలాన్ని వేల కోట్ల రూపాయలు విలువైన రియల్ ఎస్టేట్ మార్చడానికి సిద్ధంగా ఉంటే అది పొరపాటేమో అని నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా దీని మీద ఒక పునఃపరిశీలన అనేది జరిగి తప్పకుండా ఈ జీవ వైవిధ్య కలిగినటువంటి ఈ బయోడైవర్సిటీ కాపాడతారని నేను నమ్ముతున్నాను. నమస్తే.